మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ఈయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆయన పేటీఎం ఫ్యాన్స్ ఏ విధమైనటువంటి భజన కార్యక్రమాలు చేస్తారో మనందరికీ తెలిసిందే అన్నమాట. దీని గురించి నేను స్పెసిఫిక్ గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఓజీ సినిమా రిలీజ్ కాకముందు ఏ విధమైనటువంటి భజన కార్యక్రమాలు చేశారో మనందరికీ తెలిసిందే, మనం చూసిందే అన్నమాట. ఫ్యాన్స్ పెద్దగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే దానికి మించి మన ఓజీ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి సుజీత్ అన్నయ్య ఏ విధమైనటువంటి మోసం చేశాడో ఇంకెవరు మోసం చేయలేరు అనేటువంటిది అయితే చెప్పుకోక తప్పదు. గ్లింప్స్లప్పుడు టీజర్లప్పుడు ఏ విధంగా పీకి ఉంటది సినిమాని ఎక్స్పెక్టేషన్స్ పెంచి ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఏముండదాడా మొత్తం డొల్లనే. అయితే నీ అమ్మ ఇదంతా కుదురుతలేదురా నాయన అని చెప్పి మన డైరెక్టర్లు అందరూ మన పవన్ కళ్యాణ్ అన్నయ్య దగ్గరికి వెళ్లి సార్ మీతోటి సినిమా తీస్తున్నాము, అసలు ఎందుకు ఇంత ఘోరాది ఘోరంగా ఫ్లాప్ అవుతున్నాయో మాకేం అర్థం కావట్లేదు, ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కాదు సార్, ఇలా సినిమాలు తీసుకుంటూ పోతే మన ఇండియా కోసం మన దేశం కోసం ఒక ప్రాణాలు విడిచిపెట్టినటువంటి ఒక మనిషి ఉన్నాడు కదా, అతను భగత్ సింగ్ గారు, ఆయన పేరు పెట్టి సినిమా తీద్దాము సార్, ఇప్పుడన్నా మంచిగా వర్కౌట్ అవుతుందేమో, ఇప్పుడన్నా సినిమానన్నా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో అని చెప్పి ఆ సినిమా అది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి హరీష్ శంకర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఇట్లా అన్నాడంట మన పవన్ కళ్యాణ్ అన్నయ్య తోటి. ఆ తర్వాత సినిమా మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి పేరు పెట్టారంట. అయితే ఈ పేరు అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి జనాలకైతే పిచ్చి మింగుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే దేశం కోసం ప్రాణాలు విడిచిపెట్టినటువంటి ఆ ఉస్తాద్ భగత్ సింగ్ గారి పేరు ఎందుకు పెట్టారు? సరే ఆయన గురించి ఏదైనా సినిమాలో ఆయన గురించి మంచిగా చూపిస్తారా అంటే ఏం చూపియరాడా? మీరు తీసేటువంటి ఆ ఎదవ స్క్రీన్ ప్రెజెన్స్ కి అసలు దరిద్రంగా ఉంటుంది. ఇంతకే మీరు అతని పేరు పెట్టి అసలు సినిమా ఎందుకు తీస్తున్నారు? 23 ఏజ్ వయసులో ఉన్నప్పుడు అతను దేశం కోసం చనిపోయాడు. అతని గొప్ప వీరుడు గురించి అసలు అంతా బాగా చూపించాలి సినిమాలో, కానీ మీరు అది ఏది కూడా చూపించకుండా మీ మార్కెట్ స్ట్రాటజీ గురించి మీరు డబ్బులు సంపాదించుకోవడానికి అసలు ఇలాంటి దరిద్రమైనటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి జనాలైతే అంటున్నారు. అండ్ ఇక ఇంకొంతమంది ఏమంటున్నారంటే అసలు పవన్ కళ్యాణ్ అన్నయ్యను అసలు ఎందుకు సినిమాలు తీస్తున్నావు, రాజకీయాలలోకి వెళ్లి అసలు ఊరిని బాగు చేపియవు, అక్కడ ఊరినే బాగు చేపియవు, అసలు ఎందుకు ఇలాంటి సినిమాలు తీసుకొని వచ్చి మా ముందుకు వచ్చి ఎందుకు మమ్మల్ని విసుగుస్తున్నావు, అసలు నువ్వు సినిమాలు చెయ్యకు అని చెప్పి జనాలు అందరు క్వశ్చన్ చేస్తుంటే మన పవన్ కళ్యాణ్ అన్నయ్య అసలు ఇండైరెక్ట్ గా వచ్చి జనాల ముందుకు వచ్చి ఈ విధంగా ఆన్సర్ చెప్పకుండా ఈ విధంగా అయితే బిహేవ్ అయితే చేస్తున్నాడు అనమాట. బిహేవ్ అసలు మీరేంది అసలు నాకు చెప్పేది, నాకు కావాల్సింది డబ్బు, నా కుటుంబము అందరూ బాగుండాలి, మేము మాత్రమే బాగుండాలి అన్నట్టయితే బిహేవ్ అయితే చేస్తున్నాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యుండి. అసలు ఇలాంటి వారిని అసలు ఏమనాలి అనేటువంటిది అయితే నాకైతే అసలు ఏం అర్థం కూడా అవ్వట్లేదు అనమాట. మరి మీకేమనిపిస్తుంది అసలు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది అయితే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒపీనియన్ ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి ఉంటా ఇంకో చక్కటి ఇంకో జెన్యూన్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై.